12వ వచనం నుంచి 19 వరకు మనం చదువుకుందాం. దయచేసి అందరు లేచి నిలబెట్టి ఒకసారి మన ఈ వాక్యాన్ని చదువుకుందాం. అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమింపడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనుల మూఢత్వము భుజించెదరు. బాధపడు వాని దినములనియు శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడచివేయును. సోమరి మార్గము ముళ్ళ కంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. ప్రార్థించుకో. ప్రభా, మీ పాల్గొందరం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ధ్యానించుడగా కావాల్సిన ఆత్మీయ సత్యాలు మీరు మాకు నేర్పించి ఆశీర్వదించమని క్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి. పోయిన వారమే ఈ వాక్య భాగమును నేను ముగించాల్సి ఉన్నది, కానీ 12వ వచనంలో వచ్చేసరికి అక్కడనే మనం ఆగిపోయాం. అపహాసకులైన మాట విషయం నేర్చుకుంటూ మనం అక్కడనే మనం సమయం గడిపాం. ఈరోజు 13వ వచనంలో చూసినట్టయితే ప్రియులారా, 13వ వచనము నుంచి 15వ వచనం వరకు ఒక మాట మనకు తేటగా మనకు తెలుస్తూ ఉంటుంది. హెబ్రీ భాషలో వాళ్ళు ఇది రాసినప్పుడు దాని ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? హృదయము, మనస్సు, హృదయము అనే 3 మాటలు. మనస్సు, హృదయము అనే మాట పదే పదే మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. 3 వచనాల్లో కామన్గా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క వచనంలో సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును అని రాయబడింది. అంటే ఏంటి అంటే హృదయం, ఈ యొక్క ఆంగ్ల భాష ఉన్నట్టయితే ఇన్నర్ డిస్పోజిషన్ డిటర్మన్స్ ద అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అని రాయమంది. అంటే నీ హృదయములో ఏముందో అది నీ ముఖం పైన కనబడుతూ ఉంటుంది. అంటే అదేంటి, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు పాస్టర్ గారు అన్నట్టయితే, కొన్నిసార్లు మీరు మిత్రుల మధ్యలో ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ మధ్య, కాలేజీలోనో లేకుంటే చర్చిలోనో, మీరు పనిలోనో మీ యొక్క స్నేహితులతో ఉన్నారు. మీరందరు కలిసినప్పుడు నువ్వు బాగా నవ్వుతూ మాట్లాడతావు, చాలా యాక్టివ్గా ఉంటావు, జోక్స్ చేస్తావు, ఎంజాయ్ చేస్తారు. మీ కంపెనీ అందరూ ఒకరికొకరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకరోజు నువ్వు పోయావు, నువ్వు యథారీతిగా నువ్వు లేవు. ఆ రోజు నువ్వేం మాట్లాడటం లేదు. యూజువల్గా నువ్వు జోక్స్ చేసేవాడు, ఎదంతా చేసేవాడు. నువ్వు ఆ విధంగా లేదు. నువ్వు ఊరికి గమ్మున ఉన్నావు అందరితో. వెంటనే మీ మిత్రులు ఏమంటారండి? ఏమైంది ఈరోజు, వాట్ హ్యాపెన్ టు యూ, ఏమైంది అంటారు. అంటే ఏమంటే ఏం లేదులే అంటాం మనం. సాధారణ మనం చెప్పేది కూర్చున్నాయివో అనేస్తాం. కానీ కొన్ని సన్నిహితులైన వాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి, రే ఏదో ఒకటి అయింది, కుచ్ హై, కుచ్ ప్రాబ్లం అయి బతానా మేరకు అంటారు. కరెక్టా కదా? ఏమో అయింది, అది నాకు చెప్పు, మనం సాల్వ్ చేసేదైతే సాల్వ్ చేద్దాం, ఎందుకు బాధపడతా ఉంటారు. అంటే ఏంటి, కొన్నిసార్లు మన హృదయంలో ఉన్న వేదన మన ముఖం పైన కనిపిస్తూ ఉంటుంది. అదే వచనం చెప్పేది. హృదయ వేదన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా చూస్తుంటున్నాం. అంతేకాకుండా కొన్నిసార్లు బహిర్గతమైన విషయాలు మనను మానసికంగా కొన్నిసార్లు ఒక ఇబ్బందులు పెట్టేసేస్తాయి. బహిర్గతమైన విషయాలు. సపోజ్ నేను ఇక్కడ చర్చిలకు వచ్చాను అనుకోండి, కార్పెట్ చక్కగా లేవు, ఇక్కడంతా డర్టీగా ఉంది, మైక్ పనిచేయటం లేదు, ఆ కీబోర్డ్ వేసే వాళ్ళు రాలేదు, ఏమండి అప్పుడు ఏమవుతుంది? ఇమీడియట్గా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఏమవుతుంది? మనం ఊహించిన రీత పరిస్థితులు ఏమైపోయాయి, కరెక్ట్గా లేవు, కొన్నిసార్లు డిస్టర్బ్ అయిపోతుంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తాయి, పరిస్థితుల ద్వారా కొన్నిసార్లు ఇలాంటి విషయాలు జరగవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే బట్ ఇన్నర్ రెస్పాన్స్ టు ద అవుట్వర్డ్ ఈవెంట్ డిటర్మిన్స్ అవర్ ఇమోషనల్, సైకలాజికల్, సోషియలాజికల్ రెస్పాన్స్ అని ఉంది. అంటే ఏంటంటే బాహ్య విషయాల్లో జరిగే విషయాలకు, పరిస్థితులలో జరిగే అవకతవకలకు ఏ విధంగా మనం ప్రక్రియిస్తామో అది మనపైన ఏ విధంగా దాని భారం వస్తుంది. తెలుగులో ఒక మంచి మాటలు ఉన్నాయి మనకు, ఏ వ్యాధికైనా మందు ఉంది కానీ మనోవ్యాధికి
మందు లేదు అంటారు. అంటే కొంతమంది వారు వారు తింటారు బాగానే, కానీ వారు 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 చిక్కిపోతున్నారు. వారి ముఖంలో కళ లేకుండా పోతుంటుంది. ఏమాత్రము ఆ యొక్క కళ ఇంత ముందున్నదో ఆ యొక్క మనస్తత్వం కనపడటం లేదు. ఎందుకంటే వారి హృదయంలో ఏదో కొన్నిసార్లు కొందరు అంటారు, ఎవరికి చెప్పుకోవాలని మా బాధలు అంటారు. ఎవరికి చెప్పుకోవాలి? కొన్నిసార్లు పిల్లల విషయాలు అంటారు, మా పిల్లల విషయాలు, ఇంటి విషయాలు నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా చెప్పండి, ఎవరికి చెప్పుకోగలను? భార్య భర్తల విషయం వచ్చినప్పుడు ఒక భర్త ఒక పాస్టర్గా ఉంటాడు అనుకోండి, భార్యతో పోచి భార్య మాట అయినదు, వాళ్ళు వచ్చి చెప్తారు. నేను ఒక పాస్టర్గా వాళ్ళకి టీచర్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు చెప్తారు, కానీ కొన్నిసార్లు ఏం చెప్తారు, కొన్నిసార్లు చెప్పరు కదా. ఇది సార్ ఏమనుకుంటాడో, బయట అంతా బాగా కనిపిస్తుంది, కానీ భార్య ఇంట్లో మాట అయినది, డబ్బులు తీసుకురావట్లేదు, పేచి పెట్టుకుంటుంది, నువ్వేం సంపాదిస్తున్నావు అంటది. దానికి ఏమైపోతారు? సతమతమైపోతారు, నలిగిపోతారు మనుషులు. అదే హృదయ వేదన. అందుకనే ఇక్కడ ఏం రాసిందండి? సంతోష ముఖం తేటనిచ్చును, మనోదుఃఖము ఆత్మ వలన ఆత్మ నలిగిపోవును. ప్రియులారా, మన క్రైస్తవులమైన మనము నిజంగా మన హృదయంలో ఉన్న విషయాలు, అందుకనే మీరు దేని విషయము చింతించకుడి, మీ చింత ఎవరిపైన ఏమంటున్నాడు? ప్రభు పైన ఏమని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దయచేసి 21వ అధ్యాయం 14వ అధ్యాయము 17వ అధ్యాయం 22 వచనం చదువుదాం. 17వ అధ్యాయము 22 వచనం చదువుకుందాం. సామెతల కింద 10వ అధ్యాయం 22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని రాయబడి. ఎంత చక్కగా చెప్పాడు కదా, తేటగా బోధించాడు. సంతోషము అంటే అందుకని అంటారు కదా, మరొక సామెత, సంతోషమే సగము బలము అంటారు. క్రైస్తవులకి ఏ సంతోషము? మనం మనోరంజితం కాదు. మనం అనుకున్న దేవుడు ఇచ్చాడు, మాకు ఇల్లు ఇచ్చిండు సంతోషం, మాకు టీవీ ఇచ్చిండు సంతోషం, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు సంతోషం, మాకు కారు ఇచ్చిండు సంతోషం, కొన్న కారు కొరకు ప్రార్థన చేయించుకుంటాం, పోతాం, తర్వాత కారు లేదంటే ఏమైంది, ఈఎంఐ గట్టగా బ్యాంకు వాళ్ళు తీసుకుపోయినంటారు. అలాంటి సంతోషాలు ఏంటండి? ఆయన టెంపరీ సంతోషాలు. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? ఆనందించుని మరల చేయడం, ప్రభువునందు ఆనందించు. హృదయోహం అనేది హృదయములో ఉండే సంతోషము, అది ఆరోగ్యకరం. ఆ సంతోషము ఈ లోకంలో ఉన్నట్టుగా లేదు. ఆ సంతోషం ఇచ్చేది మనకి ఎవరండి? ప్రభువే, మన ప్రభువే. దాని విషయము ఆ సంతోషం. రెండో విషయం మనము చూసినప్పుడు 14 వచనాలకు వద్దామండి. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానం వెదుకును, బుద్ధిహీనుల మూఢత్వము భుజింపజేతురు. అంటే ఇక్కడ ఏం రాయబడిందండి? ఇక్కడ ఇద్దరు విషయాలు చెప్పారు, బుద్ధిహీనులు, బుద్ధిమంతులు. దయచేసి 7వ వచనంలో చూద్దామండి. 7వ వచనంలో, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. ఇక్కడ చెప్పారు, బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనుల మూఢత్వం భుజించదనంటే ఇక్కడ పెదవులను మనస్సును కంపేర్ చేస్తుంటున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో వారు ఏం చేస్తారండి? వారు ఏం రాయబడి ఉంది ఇక్కడ దేవుని మాటలు, నా మాట చెప్పట్లేదు. ఏముంది? బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెదుకును అంటే ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని రాయబడింది. దయచేసి 14వ అధ్యాయం 33వ వచనం చూద్దామండి. 14వ అధ్యాయము 33వ వచనంలో ఏం రాయబడిందండి? తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగంలో ఉన్నది బయలుపడును. తెలివి గలవాడి హృదయము సుఖ నివాసం చేస్తుందంట. వాని హృదయంలో సుఖము నివసిస్తూ ఉంటుందంట, వాని హృదయంలోనే నిలిచిపోతుంటుంది. జ్ఞానవంతులు. ప్రియులారా, 18వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. సామెతలు 18వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకం గల మనసు తెలివిని సంపాదించును. జ్ఞానులైన వారు
వింటారు, ఇంకా వాక్యం తెలిసినారు, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని ఆ యొక్క తాపత్రయం ఉంటుంది. కొంతమంది డిగ్రీ కాగానే అయిపోయింది, మాకంతా తెలుసు అనుకుంటారు. 10th పాస్ అయినప్పుడు ఇంకా కష్టం, అది ఆ ఏజ్లో అన్నీ తెలిసిపోతాయి మనకు. 12th పాస్ అయితే ఇంకా. కానీ 12th చదివి 15 సంవత్సరాలు చదివి 15 సంవత్సరాలతో మళ్ళీ 2 సంవత్సరాలు చదివి దాని తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు PhD చేసేవాడి కారికి పోయి మాట్లాడినట్టయితే ఏమైనా క్వశ్చన్ అడిగిందైతే నాకు తెలియదంటాడు. ఈ సబ్జెక్టులు అడిగి కానీ జనరల్గా ఆ క్వశ్చన్కి నేను జవాబు చెప్పలేనంటాడు. ఏమండి, ఎందుకండి? ఆ జ్ఞానవంతుడు తెలుసు. ఎంతోమందితో నేను మాట్లాడినప్పుడు బైబిల్ విషయాలు కొంతమంది 2 PhDలు ఉంటాయి. వాళ్ళు వెళ్ళి ఏమైనా ప్రశ్న అడిగితే ఉంటారు కొన్నిసార్లు, ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ అంటారు. ఐఎమ్ నాట్ ష్యూర్, ఐ హ్యావ్ టు లుక్ ఇన్ అంటారు. అంటే నాకు అంతగా తెలియదు, నేను దాన్ని మళ్ళా చూడండి. బుద్ధి లేనివాడు ఏమంటాడు, ఇది కూడా తెలియదు ఈయన PhD అంటారు కదండి. కానీ అదే జ్ఞానవంతులు ఏం చేస్తారండి, దాన్ని లోపలికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు గర్వం అనేది వారిలో ఉండదు, వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలనే ఆశ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే 19వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 19వ అధ్యాయము, క్షమించండి, 25వ వచనం. 19:25లో మనం చూసినట్టయితే, అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానము నొందుదురు, వివేకులను గద్దించిన వారు జ్ఞానవృద్ధి నొందుదురు. ఏమండి, అపహాసకులు గద్దించినప్పుడు జ్ఞానవంతులు పాఠం నేర్చుకుంటారంట. ఉదాహరణకు ఒకరిని గుళ్ళో కోయరప్పుడు పోయిన వారం చెప్పాను, మీరు కోయర్లో పేర్లు ఇవ్వండి ఆగస్టులో, మనం అక్టోబర్ దాకా ప్రాక్టీస్ చేద్దామన్నాం. దాంట్లో అన్నాడు కొంతమంది అనుకుంటారు, పాస్టర్ కరెక్ట్ చెప్పాడు, మనం ప్రాక్టీస్ కరెక్ట్గా కావాలి, రెగ్యులర్ ఉండాలి. మనం చర్చి పని చేసేది మనము ఏదో ఆషామాషి దేవుని పని చేసినప్పుడు మనం ఆషామాషిగా చేయకూడదండి. ఒకసారి గమనించండి, ఏంటంటే గుడారమును పర్ణశాలను కట్టేటప్పుడు నిర్గమాకాండంలో మనం చూసినట్టయితే ప్రతి చిన్నది కూడా ఏం చేశాడు దేవుడు, దాన్ని క్లియర్గా మోషే రాశాడు. అక్కడ దేవుడు చెప్పాడు, పలాంది చేయి, పలాంది చేయి, పలాంది చేయి, ఈ రంగు పెట్టు, ఇది పెట్టు. దాన్ని చదివితే కొన్నిసార్లు బోరింగ్ అనిపిస్తుంది కదా, ఏంటి ఇది ఈ పూలు మనకు అర్థం కావు, దాన్ని అర్థం చేసుకోవాలి, ఒక పిక్చర్ మాదిరి అర్థం చేసుకోవాలి, అప్పుడే అర్థం. అంత డీటెయిల్గా ఇచ్చాడు, అంత డీటెయిల్గా ఇచ్చాడు దేవుడు. గాడ్ ఆఫ్ డీటెయిల్స్. దేవుడి స్థలంలో ప్రతిది కూడా, యాజకులు ఎలాంటి బట్టలు, తలను శిరము నుంచి కాళ్ళ వరకు ఎలాంటి బట్టలు ధరించాలి, ఏ స్థలంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది క్లియర్గా బోధించాడు. అంటే దేవుని పనిని, దేవుని వాక్యాన్ని, దేవుని మందిరాన్ని మీరు దయచేసి చిన్న చూపు చూసి ఏదో ఇష్టం వచ్చినట్టు పాడడం కానీ, ఇష్టం వచ్చినట్టు మనం చేయడం కానీ, అది దేవునికి అంగీకారము కాదు. మనం చేసే దేవుని పని. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మీరు ఆఫీసులలో పనిచేసేవారు, లేకపోతే స్కూల్లో ఉన్నవారు, HOD లేకపోతే ప్రిన్సిపల్ పిలిచిందంటే ఏదో ఒక విషయం ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా వెళ్తావు అని అప్పుడే భయం పడుతుంది. అరే ప్రిన్సిపల్ పిలిచిందంటే టక్కున లోపల నీ గుండె బీట్ ఎక్కువైపోతుంది కదా, బీట్ ఎక్కువైపోతుంది. నీ ఆఫీస్లో పెద్ద సార్ పిలుస్తున్నాడు, ఇలాంటి బాస్ పిలుస్తున్నాడు అంటే ఏమవుతుంది, అరే క్యా హో గయా, మై క్యా కియా. మన అదేంటి అప్పుడే ఒక విధమైన భయం అనేది మన లోపల, ఎందుకు పిలిచాడో అని ఎదురుగా ఏ విధంగా నిలబడాలను అని చెప్పేసి. ఏమండి, మనం చేసేది ఎవరి పని అండి? ఇక్కడికి వచ్చింది ఎందుకు? మనోరంజితం కొరకు కాదు, నేను పాస్టర్ అని కాదు ఇక్కడికి వచ్చేది. ఆ విధంగా అంటే నా పని అవసరం లేదు దేవుడికి, నాకంటే మంచి వాళ్ళని తీసుకురావుతాడు. నేను వచ్చేది భయభక్తులతో దేవుని వాక్యమని బోధించి, భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో ఆయన సన్నిధికి వచ్చి బోధించి వెళ్ళాలి. అప్పుడే దేవుడు దాన్ని ఏం చేస్తాడు, అంగీకరిస్తాడు. కథలు చెప్పేదానికి కాదు మనం వచ్చేది, ఏదో మనుషులను సంతోషపెట్టేదానికి కాదు మనం వచ్చేది. నువ్వు ఎవరిని సంతోషపెట్టేదానికి వచ్చావు ఈరోజు? ఫాస్ట్ ఏమని అనుకుంటాడనా, లేకుంటే రావాలన్నా లేదు. ఇంత వర్షంలో కూడా మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే దేని కొరకు వచ్చాడు? గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విని వద్దామనే ఆ భక్తి శ్రద్ధలు చూడాలి. మీ అందరిని నేను అప్రిషియేట్ చేస్తాను.
ఏమండి, మనం దేవుని దగ్గరికి వచ్చినాడు. భక్తి జ్ఞానవంతులు ఏం చేస్తారంటే, ఒకడు జ్ఞానం లేని వాడిని దండించినప్పుడు వాడు ఏం చేస్తారంటే, ఏమని రాసిందండి ఇక్కడ, అపాసకులు దండింపబడగా చూసి జ్ఞానం లేని వాడు జ్ఞానమును నొందును. కానీ వివేకులను గద్దించేట్ల వారు జ్ఞాన వృద్ధి నొందుదురు. ఏమండి, వినే వాళ్ళకి చెప్తే ఏమవుతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొంతమంది తిరుగుబాటు స్వభావం అంటే వారు బుద్ధిహీనులు. వారు దేవుని మాటను నిర్లక్ష్యపరిచేవారు. కొంతమంది అంటారు, మీరేమైనా చేయండి, నా ఇష్టం, నాకు అది నచ్చలేదు అంటారు. నీకు నచ్చేది కాదు, నాకు నచ్చేది కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు నచ్చింది కాదు, మనం చేయవలసింది ఏంటండి, దేవునికి నచ్చుతున్నదా నేను చేసే పని, నేను చేసే పరిచర్య దేవునికి అంగీకారంగా ఉందా, నేను బల్ల ఆరాధన తీసుకుంటున్నప్పుడు అది దేవునికి అంగీకారంగా ఉందా, నేను సంఘంలో ఆరాధించినప్పుడు అది దేవునికి అంగీకారంగా ఉందా, నేను నిలబడి పాటలు పాడుతున్నప్పుడు దేవునికి అంగీకారంగా ఉందా, నేను వాయిద్యాలు వాయించేటప్పుడు అది దేవునికి అంగీకారంగా ఉందా, నేను చేసే దేవుని పని. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు వివేకులు ఏం చేశారు, జ్ఞానవృద్ధి నొందుతారు. అదిగో దేవుని మాటలు ఈరోజు దేవుడి వాక్యం చెప్పాడు కాబట్టి మనం నేర్చుకోవాలి, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పిపోతావు ఇక్కడి నుంచి. బుద్ధియుడు ఏం చేస్తాడు, ఇట్లాంటి మస్తు తిన్నాం, సామెతలు ఎన్ని రోజుల నుంచి సామెతలు చెప్తున్నాడు ఆయన, మా తెలియదా, సరే వచ్చే వారం ఎందుకు రాలేదా గుడికి, ఏంది అదే సామెతలు చెప్తున్నాడు సార్, వేరే చెప్పడం లేదు, ఏమి ఇంట్రెస్ట్ రావడం లేదు. అది ఎవరు మాటలండి, బుద్ధిహీనుల మాటలు. ఇక్కడ వాక్యం తప్ప ఇంకోటి చెప్తే నువ్వు అన్న మాటలకు అంగీకారం అవుతుంది, వి అగ్రి. ఇక్కడ డ్రామాలు చేసి యాక్షన్ చేసి నా గురించి గొప్పలు చెప్పుకొని మన గురించి గొప్పలు చెప్పుకుంటుంటే దట్స్ రైట్. మనం ఇక్కడ వాక్యం విన్నప్పుడు బైబిల్ తేటగా తెరిచి దాన్ని ఉన్న వాక్యాన్ని చదివినప్పుడు దాన్ని నువ్వు అంగీకరించకపోయినట్టయితే నువ్వు ఏ కేటగిరీ, ఏ కోవకు చెందినవాడు అండి, బుద్ధిహీనుల కోవకు చెందినవాడు అయిపోతావు. కాబట్టి ప్రియులారా, మనము మన హృదయంలో జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిహీనులకు దేవుని వాక్యం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, వాడికి ఆశ కూడా లేదు నేర్చుకోవాలని, నో ఇంట్రెస్ట్. ఏమండి, ఎంతో కష్టపడి పొద్దున్నే మీ కొరకు వాక్య పరిచర్య జరుగుతూ ఉంటుంది, ఎంతో కష్టపడి ప్రతి సాయంకాలం వాక్య పరిచర్య జరుగుతూ ఉంటుంది, ఎంతో కష్టపడి చర్చ అయిన తర్వాత మీకు వాక్య పరిచర్య పైన చేస్తున్నారు. ఎందుకండి ఇది చేసేది? మీ మాదిరి మాకు ఆకలి కదా, ఏమండి, మీ మాదిరి మాకు ఆశలు ఉండవా? మీ మాదిరి మేము కూడా ఇంటికి వెళ్ళిపోవాలి, రెస్ట్ తీసుకోవాలని మాకు ఉండవా? మీ మాదిరి మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని వెళ్ళి కలిసాలి, బంధువులు ఉన్నారని మాకు ఉండదా? మీకే కోరికలు ఉంటాయి, మాకు కూడా అదే కోరికలు ఉంటాయి. కానీ మన జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇస్తామండి? దేవునికి ఇస్తాం. దేవుని సమయము అది ఎవ్వరు కూడా వారికి కేటాయించేదానికి వీలు లేదని చెప్తాం. అదేంది, అది ఖరారునామా రాసుకోలేదు, అది దేవుని యొక్క, దేవా ఇంత గొప్ప ఆశ, ఆ యొక్క అవకాశం పనికిరాని మాకు నువ్వు అనుగ్రహించావు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేదానికి ఇది గొప్ప అవకాశం, ఇది గొప్ప అవకాశం. కాబట్టి ప్రియులారా, వివేక హృదయము అవివేక హృదయాన్ని చూస్తుంటున్నాం ప్రియులారా. సరే, ఇక ముందు 15వ వచనంలోకి వద్దామండి. 15వ వచనంలోకి వచ్చినట్టయితే 15వ వచనంలో ఏం రాయబడింది? బాధపడు వాని దినములని శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. బాధపడు వానికి అంటే ఏంటి? ఇక్కడ ఒక మనిషి బాధలో ఉన్న వారికి భవిష్యత్ అంతా ఏ విధంగా అంధకారంగానే కనిపిస్తుంటుంది. వాడు ఎప్పుడూ సంతోషకరంగా పాజిటివ్గా ఉండడు. పరిస్థితులు కొంచెం క్లిష్ట పరిస్థితులు వచ్చేసరికి వాడు తట్టుకోలేడు, క్లిష్ట పరిస్థితులు తట్టుకోలేడు. ప్రత్యేకంగా ఆర్థికంగా కొంచెం స్థితిలో సరిగా లేని స్థితిలో ఉన్నవారికి కొన్ని కష్టాలు వచ్చినా ఏమవుతుందంటే అది దాన్ని తట్టుకోలేకపోతారు. వారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తారో, ఇంకా మన గతి ఇంతే. ఎన్నోసార్లు మీ ఇళ్ళలో కూడా అవుతాయి అనుకుంటాను. ఏం పెట్టినా బొంబాయికి వచ్చి ఏమైంది,
వాళ్ళు ఇట్లా చేసిండ్రు, వీళ్ళు ఇట్లా చేసిండ్రు, వాళ్ళు ఇట్లా అయినరు, వీళ్ళు ఇట్లా, నువ్వేం నాకేం పెట్టినావు, నువ్వేం చేసినావు, నా జీవితం అంతా పాడైపోయింది. ఏమండి అడగండి. పొరపాటున మా వాళ్ళు వద్దన్నా కూడా నిన్ను చేసుకున్నా. ఏమండి ఇవన్నీ కూడా ఇక లేనిపోనితో, ఎందుకంటే నువ్వు ఊహించిన రీతిగా జరగలేదు. కానీ నీ ఉద్దేశమే తప్పు. అక్కడ నీ ఉద్దేశమే తప్పు. ఎందుకంటే నువ్వు ఒక పనికి చేయబెట్టినప్పుడు సరైన ఉద్దేశంతో నువ్వు చేయబెట్టలేదు. కాబట్టి నీ ఒక క్రైస్తవులైన వారు భవిష్యత్తులో అది దేనితో వస్తుంది ఎప్పుడే కానీ, మీరు బయట టీవీలో చూడండి, మీరు ఏదైనా బుక్స్లో చదవండి, మీరన్నా ఎవరిదారండి, మానవుని జీవితంలో సంతృప్తి లేనప్పుడు వారిలో సంతోషం అనేది, సమాధానం అనేది ఉండదు. రెండవ విషయం, సంతోషము సమాధానానికి ఒక కుటుంబానికి ఆటంకంగా ఉండేది ఏంటంటే ఇంకొకళ్ళని చూసి వాళ్ళ మాదిరిగా మనం ఉండాలి, వేరే వాళ్ళతో పోల్చుకోవడం. మన పై స్టెప్ ఉన్న వాళ్ళతో ఎప్పుడు పోల్చుకోవడం అంటే నువ్వు గురిగా పెట్టుకోవద్దు అంటం లేదు, పెట్టుకో. ఈ సంవత్సరము నేను ఈ పని చేయాలి, పలానోళ్ళు అది చేసుకున్నారు, కారు కొన్నాడు, కనీసము నేను ఇది కొనుక్కోవాలని నీ ఉద్దేశం హృదయలో పెట్టుకో. అది కోరికలు ఉండవని చెప్పటం లేదు, మనమందరం మానవులం, నాకు కూడా కోరికలు ఉంటాయి, మీకు కూడా కోరికలు ఉంటాయి. కానీ వాళ్ళకి లేనిది వాళ్ళకి లేదు, మనకుంది, మనకు లేదు వాళ్ళకు ఉంది. ఇదేందబ్బా వాళ్ళు చూడు ఎంత ఇదవుతుందో, పైకి పోతున్నావు అని ఇంట్లో పోచీలు పెట్టుకోవడం, అసంతృప్తికరమైన జీవితం ఉండడము, దాని ద్వారా నీ జీవితం అంతా ఏముందండి. కొంతమందితో ఒక మాట్లాడాలంటే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క పాజిటివ్ థింగ్ మాట్లాడరు. అంటే ఏంటి, సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైన విషయం ఎప్పుడు మాట్లాడరు. అందుకనే వాడుక భాషలు చెప్పాలంటే ఏడుపు ముఖమంటారు వాళ్ళని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ లైఫ్ అంతా అదే, పాజిటివ్ మాట్లాడరు వాళ్ళు. జాగ్రత్త, దేవుడు ఈ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ రూతు ఏమన్నదంటే, దయచేసి రూతు గ్రంథం 1వ అధ్యాయం 'ఏమండి రూతు కథ చూసినట్టయితే వీళ్ళు బాగా ఉన్నారు బెత్లెహేం యూదయలో. మొదటి అధ్యాయం యూదయలో ఉన్నప్పుడు వీరు బాగా ఉన్నప్పుడు ఏదో కొంచెం కష్టం వచ్చింది, అక్కడ కరువు అనేది వచ్చింది. కరువు అనేది రాగానే వీళ్ళ ఫ్యామిలీ డెసిషన్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు, ఎలీమెలెకు, నయోమి, వారిద్దరు పిల్లలు మెహలోను, కిలియోను, చిన్నపిల్లలేమో అప్పుడు, టీనేజర్స్ ఏమో మనకు తెలియదు. వాళ్ళు ఏం చేశారు, అరే ఈడంతా కరువు ఉంది, ఈడేం హోప్ లేదు, ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దామో, మోయాబు దేశానికి పోదాం. మోయాబీలు ఇశ్రాయేలులకు బద్ధ శత్రువులు, మోయాబీలు శపించబడినవా. అయితే వాళ్ళు ఏం చేశారు, ఆడ బాగుంది కదా, ఈ బెత్లెహేంలో ఏముంది, ఏం లేదు. బెత్లెహేం అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్, భోజన గృహం. ఇక్కడ కరువు వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేశారు, సర్దుకొని మూటమల సర్దుకొని రీలొకేట్ చేసేసారు, వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుని సన్నిధిని వెతకలేదు అక్కడ, వారు వారి శరీర విషయాల కొరకు పరిగెత్తిపోయారు. చాలాసార్లు కృష్ణ నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ గమనించండి. మీరు ఊరికే ఏం చేస్తారు, ఇది విడిచిపెట్టి ఊరికాడికి పోయి ఉంటాం అని అంటారు. ఉండండి, సంతోషమే. బొంబాయిలో కొంచెం జనాభా తగ్గుతుంది, నో ప్రాబ్లం, దాని కొరకు మేము బాధపడేది కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట నీకు ఆత్మీయ సహవాసం అనేది ఉన్నదా, నీకు ఒక సంఘం అనేది ఉన్నదా, వాక్యానుసారమైన సంఘము ఉన్నట్టయితే అది ఎంత ఆశీర్వాదకరం అని చెప్పి దాన్ని మొదట వెతకం. మనం మొదట వెతికేది మనకు బంధువులు కావాలి, మనకి ఇండ్లు ఉందాడా, ఏమన్నైతే 10 మంది వస్తారు, ఏమన్నైతే వస్తారు. కాకముందు 10 మందితో 10 బాధలు, అది మర్చిపోతున్నారు మీరు. ఎంతమంది బంధువులు ఉంటే అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి మానసికంగా. వాడు కూడా చెప్తాడు, అన్న చూసినావా,
వాడు పలానోడు మన బావ ఏమన్నాడు రా ఆడొచ్చి చెప్తాడు. మళ్ళీ బావ పైన కోపం వస్తుంది. బావ వచ్చి చెప్తాడు, చూడరా చిన్నోడు ఉన్నాడు కదా వాడిని గురించి చెప్తున్నాడు అంటాడు. ఇవన్నీ కూడా ఎక్కడదండి మీకు నాకంటే బాగా తెలుసు. ఎందుకంటే పిల్లరా నేను బంధువు ప్రీతిగా ఉండడం లేదు, వాళ్ళు చనిపోతారు బాగానే ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే ఆత్మీయ గృహము. నయోమి వారు యెరూషలేమును వదిలి దేవుని సన్నిధి, దేవుని బిడ్డలు ఆలో ఉన్న స్తోత్ర స్థలం ఉంది ఆ యొక్క శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళిపోయి అక్కడ ఏమారండి. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత రెండు విషయాలు ఇక్కడ చూద్దాం. మహిళని కీలోని ఏం చేశారంటే అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్నారని రాయేశ్వర గారు. ఏమండి అంటే ప్రియులారా, మీరు పిల్లలను ఆత్మీయంగా నడిపించకుండా ఉంటే వాళ్ళు ఏం చేసుకుంటారు, ఏమని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఆత్మీయ స్టడీ కావాలి ఇక్కడ. యూ షుడ్ నో ద బైబిల్. సంఘ క్రమం అనేది ఉండాలి. మీ సంఘ క్రమంలో లేకుంటే మీ జీవితం పాడైపోద్ది. మీరు కోటీశ్వర్లు కావచ్చు, కానీ అక్కడ నీ హృదయంలో సమాధానం ఉండదు. జాగ్రత్త. నీకు సమాధానం ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడండి శాంతి సమాధానాలు? ఆయన సన్నిధిలోనే, ఇంకెక్కడ లేదు. నీ డబ్బులు ఉండదు. దాని విషయం మనం వద్దాం ఈ టాపిక్లకి ముందు. ఇంకో 10 minutesలో ముగిస్తాను. ఇక్కడ చూసినట్టయితే ప్రియులారా, ఇక్కడ మహిళను కీలోని వెళ్ళి వాళ్ళతో పెళ్లి చేసేసుకున్నారు. అక్కడ ఏమైపోయిందండి, మొట్టమొదట నష్టం జరిగిపోయింది. భర్త చనిపోయాడు, కుమారులు సరిపోయి 2 చనిపోయారు, 3 స్త్రీలే విధవరాలుగా మిగిలిపోయారు అక్కడ. అయితే పెద్ద ఆమె ఏం చేసింది, ఆమె గుడ్ బై చెప్పి, నయమి నేను వెళ్ళిపోతాను పొమ్మ అన్నది. గుడ్ బై అమ్మ, మంచి భోజనం పెట్టిందమ్మా, నాదే లేదు, కానీ గుడ్ బై చెప్పేసింది. లేకుంటే మంచిదేందిరా అనుకున్నదో అది నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ రాయబడలేదని మనం దాని విషయం చర్చించాం. సరే, ఏమైనా కూడా ఇక్కడ ఆమె వెళ్ళిపోయేసింది. రెండో ఆమె రూత్ ఏం చేసింది, నేను నీతోటే వస్తాను, నేను వదలను నేను అన్నది. రూత్తో వచ్చేసింది. వీరు ఎంట్రీ కొడుతున్నారు బెత్లెహేంకి వచ్చే వరకు. వారు బెత్లెహేంకు రిటర్న్ వస్తున్నారు. వార్త పోయి ఉంటుంది బెత్లెహేంకమ్మా నయోమి వస్తుంది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు మంచి పలుకుబడి ఉన్నవారు. వచ్చినాడు ఏంటంటే 19వ వచనంలో, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అనుకొని చుండగా, అమ్మా ఈమెనే నా నయోమి, ఈమె నయోమి కదా, నయోమి అని అంటున్నారు. అంటే ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడు అంటుంది. ఏమండి, నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. ఇక్కడ ఏం చెప్తుంటుంది, నా పేరు ఎక్కడ నయోమి అమ్మా, నయోమియా ఇంకా నయోమి పేరు మారిపోయింది, మారా అని పిలిచాడు నన్ను అంటుంది. ఎందుకు పిలిచాలి? సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు అన్యాయం చేసిండు. ఆ దేవుడే అన్యాయం చేసిండమ్మా, నా జీవితమే చేదైపోయింది అని చెప్తూ ఈరోజు నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని. అవును, అది రైటా? అక్కడ ఏమండి రైటా? ఒక విధంగా చూస్తే ఒక ఆర్గ్యుమెంట్లో అది రైటే. సమృద్ధి అంటే ఏంటి? భర్తతో సంపూర్ణంగా వెళ్ళింది. కానీ ఎందుకొరకు వెళ్ళింది? ఇక్కడ అన్నీ ఉండి వెళ్ళలేదు, ఇక్కడ కరువు వచ్చిందని వెళ్ళారు. సమృద్ధి లేదు అప్పుడు ఏదో కొరత అనేది ఒకటి ఉంది అక్కడ. యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేషను. రిక్తురాలుగా అంటే ఎంటీ హ్యాండెడ్, ఏమి లేకుండా వచ్చామని రాశారు. ప్రియులారా, మన జీవితాలు కూడా మనము దేవునికి నమ్మకంగా లేనట్టయితే ఇలాంటి విషయాలు జరుగుతాయి. బాధపడి దినోని శ్రమ. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. ఏంటండి సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును అంటే దాని అర్థం ఏంటి అంటే వాడు ఎప్పుడు సంతోషకరంగానే ఉంటాడు. ఎప్పుడు వాడు సంతోషకరంగానే ఉంటాడు. వాడు ఎప్పుడు నిత్యం విందు కలుగునంటే ఎప్పుడు హ్యాపీయే, ఉన్నా లేకున్నా. ఏమండి, ఉంటేనే కాదు, కేవలము జీతం వచ్చిన వారమే కాదు సంతోషం. లాస్ట్ వీక్లో కూడా సంతోషం ఉండాలి మనకు. డబ్బులన్నీ అయిపోయి ఖర్చు అయినప్పుడు అప్పుడు కూడా మనకు సంతోషం ఉండాలి. సరే, ముందుకెళ్దాం. 16వ వచనంలో ఇక్కడ చూద్దామండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కొంచెం కలిగి ఉండుట మేలు. ప్రియులారా,
నెమ్మది లేకుండా విస్తారమైన ధనం. దాని అర్థం ఏంటండి? ఏనా అంటే నెమ్మది అంటే ఇక్కడ ఏంటండి అంటే సరైన రీతిగా సంపాదించిన ధనం, న్యాయరీతిగా సంపాదన, కష్టార్జితమైన సంపాదన. అంటే దానికి వ్యతిరేకమైన పదం ఏంటండి? అన్యాయపు సంపాదనం, లంచగొండితనము. ఏమండి, ఈ విషయాలు ఇలాగ సంపాదించిన వానికి ఏమొస్తుందంట అక్కడ నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే అంటున్నాడు ఇక్కడ. నెమ్మది లేని నువ్వు ఎన్ని కోట్లు ఉంటే నీ కాడ ఏం చేసుకోనండి, నువ్వు ఎట్ట సంపాదించినావు అది ఇంపార్టెంట్. కొన్నిసార్లు కొంతమంది పెద్ద బిజినెస్ మ్యాన్ల కంటే మామూలుగా ఒక ఉద్యోగం చేసుకొని మధ్యతరగతి వారు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకండి? వాళ్ళకి ఏముండవు, వారి శాలరీ బేస్డ్ లైఫ్. ఇంత డబ్బు వస్తుంది, దాని ప్రకారం బడ్జెట్ చేసుకుంటారు. ఇండ్లు కొంటే ఇంటి ఈఎంఐ బ్యాంక్ లోన్ కింద పోతుంది, నాకు పిల్లల చదువు కింద పోతుంది. ఇంత క్రైస్తవులు అయితే దశం భాగం ఇస్తారు, అది మీరు చేస్తారో లేదు నాకు తెలియదు. దశం భాగం ఇంత పోతుంది, ఏమండి, తర్వాత ఇదేంది ఇంత డబ్బు మన ఫ్యామిలీకి పోతుంది అని కరెక్ట్గా డివైడ్ చేసుకొని ఆ బడ్జెట్లోనే జీవిస్తారు. వాళ్ళు బడ్జెట్ కంటే బయటికి వెళ్ళిపోరు. కొంతమంది వాళ్ళు చాలా ఎన్ని లక్షలు వచ్చినా చాలా బాధలో ఉంటారు ఎప్పుడు వారు. ఎందుకండి? టెన్షన్. ఒక గంట ముందు ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నాకు చాలా పరిశాన్ అయిపోయింది, ఇది ఈ ఇంట్లో అమ్మేసేసిన, ఇంకొక ఇల్లు కడతా ఉన్నా, ఇన్ని కోట్లు దానికి ఖర్చు పెట్టినా, మళ్ళీ ఆడ కూడా నాకు అది కంప్లీట్ కాలేదు. నేను బ్యాంక్ ఈఎంఐ సంవత్సరం ₹1,00,000 కట్టుకోవాల్సి వస్తుంది నెలకు. నేను ఇప్పుడు బ్యాంకుకి ఈఎంఐ కట్టాల్సి వస్తుంటుంది. చాలా నాకు ఆ ఇంటి పరిస్థితి చూస్తే ఆ మేడ ₹1,00,00,000 ఇల్లు పెట్టి కట్టిన కూడా ఆ దాంట్లో అది కూడా ఇంకా పక్కా కాలేదు. ఏమైంది, నాకు టెన్షన్ అయ్యి నాకు హార్ట్ ప్రాబ్లం అయింది, నాకు కొంచెం హాస్పిటల్లో చెక్కింగ్ కొరకు పోతుంది, చేతులు వణుకుతున్నాయన్నాడు. ఏమండి, నీ జీతం ఎంత? ₹1,00,000. ₹1,00,000 జీతం ఉంటే మళ్ళీ ₹1,00,000 ఈఎంఐ ఎందుకు కొడుతున్నావు? ఏమండి, నీ యొక్క మన పరిధిల్లో మనము బడ్జెట్గా జీవించడానికి నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి న్యాయసమ్మతమైనటువంటి జీవితం ఉన్న దాంట్లోనే మనము జీవించడం అది చాలా ప్రాముఖ్యమైనది. వేరే వాళ్ళు మనకంటే పై ఉన్నారు సరే, వేరే వాళ్ళు బంగారు కొన్నారు, 2 తులాలు బంగారు కొన్నారు, ₹1,00,000 పెట్టినరు. నీ దగ్గర జమ చేసుకొని నువ్వు కొనుక్కో, ఏం లేదుగా. వద్దంటారా ఎవరైనా? లేదుగా. నువ్వు దానికి బడ్జెట్ పెట్టుకో. ఉత్త భర్త సంపాదింటే నువ్వు కూడా పని చేయదు, పోయి ఏదైనా పని చేయి, నువ్వు సంపాదించుకో, నువ్వు కష్టం కొన్ని డబ్బులు తీసుకొని రా, వచ్చిన డబ్బులు నువ్వు కొనుక్కో. వేరే వాళ్ళని చూసి ఓన్లీ ఇంట్లో నువ్వు నీ యొక్క యజమానుడే చేయాలి, ఆ యొక్క అమ్మనే చేయాలని చేస్తే అది వాక్యానుసారం కాదు, అది న్యాయసమ్మతమైనటువంటి పండుగ. అది ఇక్కడ ఈ విషయంలో చూసినట్టయితే న్యాయసమ్మతమైనటువంటిది అంటే ప్రియులారా, ఎందుకంటే విస్తారమైన ధనం ఉండుట కంటే కొంచెం ఉండుట మేలు అంటున్నాడు. దయచేసి మనము చూసినట్టయితే ఇక్కడ కింద భాగంలో మనము చూద్దామండి. దయచేసి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, కొంచెం కలిగి ఉండుట మేలు. ప్రియులారా, బైబిల్లో పదే బోధిస్తుంటుంది. దయచేసి మనము కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతునికి కలిగిన కొంచెమైనను బహుమంది భక్తులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీకున్న 1 రూము, నీ సంపాదనలో నువ్వు యథార్థంగా సంపాదించుకున్న అది వేరే వాడి కాడ 3 BHK వానికంటే నీదే మేలు అని దేవుడు చెప్తున్నాడు. ఏమండి, అది యథార్థంగా సంపాదించిన డబ్బు. ప్రియులారా, అంతేకాదండి,
సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 10వ అధ్యాయము 2వ వచనం. 10:2. భక్తిహీనుల ధనము వానికి లాభకరము కాదు, నీతిమంతుని మరణము నుండి రక్షించును. భక్తిహీనుల ధనం వానికి లాభకరము కాదు. అదేంటంటే ధనము లాభకరం కాదంటున్నారు ఏంటంటే? ఇది ఆక్సిమోనాన్ మాదిరి, అంటే వ్యతిరేకమైన పదాలు ఉన్నాయి. డబ్బే కదా అన్నిటికంటారు, కానీ అది లాభకరం కాదంటున్నాడు. నేను కాదు, దేవుని ఒక వాక్యం చెప్తుంది అది. ఏమండి? దేవుని ఒక వాక్యం. 16వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడు కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. నీ దగ్గర ఉన్న డబ్బు శ్రేష్టమైనదా, లేక నీకు ఆయాసం కలిగించేదా? నీ ప్రాపర్టీ నీకు హార్ట్ అటాక్ తెస్తుంది, నీ ప్రాపర్టీ నీకు టెన్షన్ తెస్తుంది, నీకున్న ఆశ నీకు చేస్తుందంటే వెంటనే దాని నుంచి దూరంగా వెళ్ళిపో. డివైడ్ చేసి ఇచ్చేసే. నీ హార్ట్ ప్రాబ్లం మీకు వస్తుంది, అనారోగ్యంగా దెబ్బతింటున్నారంటే నువ్వు ఉన్నటువంటి ఒక బాధలను తొలగించుకునే దానికి, అప్పులు తీర్చుకునే దానికి ఉన్నది అమ్మేసేసి నువ్వు నెమ్మదిగా ఉన్న దాంట్లోనే నువ్వు సుఖంగా జీవించు. ఇంకా 10 సంవత్సరాల ఆయుష్తో బతుకుతావు. ఆ ఈఎంఐలు కట్టుకోలేక బాధలతో పడి నువ్వు చచ్చేదానికంటే ఉన్నది లిక్విడేట్ చేసేసుకొని ఉన్న డబ్బులతోటే యథార్థంగా, దేవా నువ్వు నాకు ఇంచే ఇచ్చావు, మై కప్ ఈజ్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు లివ్ విత్ ఇన్ దస్ కప్, నాకు ఇచ్చినటువంటి ఇది ఆస్తిది, దీంట్లోనే నేను జీవిస్తానని నువ్వు జీవించినట్టయితే నీ జీవితం ఆరోగ్యకరంగా ఉంటుందని దేవుని ఒక జవాబు. అన్యాయపు దాంతో నువ్వు నష్టపోతావు. అంతేకాదండి, 1 తిమోతి 6:6 చదవండి దయచేసి. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టిశతమైన దైవభక్తి గొప్ప లాభకరమైనది. ఏమండి? సంతుష్టికరమైనటువంటి దైవభక్తి. పిల్లరా, ఇక్కడ దేని గురించి చెప్తున్నారండి? ఇక్కడ మన సంతృప్తికరమైన జీవితము వ్యతిరేకంగా అసంతృప్తికరమైన జీవితం. నీకు బాధలు కావాలన్నా, లేకుంటే ధనం కావాలన్నా, ఆస్తి కావాలన్నా, ఆయాసకరమైన జీవితం కావాలన్నా, ఆశీర్వాదకరమైనటువంటి యొక్క జీవితం కావాలన్నా, నీ యొక్క ధనము నిన్ను ముంచివేస్తుంది, నీకు టెన్షన్ ఇస్తుంది, నీ జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంటుంది. ఆ విధంగా ఉన్నట్టయితే ఆ జీవితము అది పనికిరా. ప్రియులారా, దేవుని చిత్తం మనం ఇంకా ముందు నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకునే విషయం ఏంటండి? దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ హృదయం. నీ హృదయము దేవునికి ఇచ్చినట్టయితే, మనం కూడా రక్షణ పొందినట్టయితే నీ హృదయం మారిన హృదయం అవుతుంది. హృదయంలో నువ్వు మారిన వాడు అయితే నీ హృదయం శుద్ధికరమైన హృదయం ఉన్నదా? హృదయ శుద్ధి కలవారు ధనులు వారు దేవుని చూచు. శుద్ధి అంటే హృదయ శుద్ధి దేని ద్వారా కలుగుతుందండి? దేని ద్వారా కలుగుతుండదు? కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం ఏంటది? దుష్టుల పాపుల మార్గన అపాసులు కూర్చుని చోటున దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. ప్రభువా, నీ యొక్క పాపం చేయకుండా నీ హృదయం నా హృదయంలో, వాక్యం నా హృదయంలో దాచుకొని ఉన్నాను, ఉంచుకొని ఉన్నాను అంటాడు. దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. మన మనసులో, మన చెవులలో, హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది దేవునికి ఆశీర్వాదకరమైన జీవితం మనం ఉంటుంది, సమాధానకరమైన జీవితం ఉంటుంది. మన ఒకవేళ ఈ డబ్బు లోకరీతిగా టెంపోరల్ థింగ్, వాక్యం కాక, దేవుని సన్నిధి కాక ఇంకేదైనా నీ జీవితంలో నీకు ఆయాసకరంగా ఉన్నట్టయితే దాని నుంచి దూరంగా వెళ్ళిపో, దేవునికి దగ్గరగా రా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాల్గొందరం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడారు. మమ్మల్ని ఆశీర్వించి దీవించి మీ కృపలో బలపరచమని క్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.